బలిపీఠము నుండి వాక్యము బోధించలేకపోతే గొర్రెలు చెదిరిపోతావి. వాక్యము స్పష్టంగా బోధిస్తే గొర్రెలు రెట్టింపవుతావి. ఒక సేవకుడు బలంగా సేవ చేయాలి అంటే, అనేక సంఘాలు కట్టాలి అంటే అతడు మొదటిగా దేవునికి విధేయత చూపాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి, దేవుని స్వరూపంలోనికి మార్చబడాలి, వాక్యానుసారంగా జీవిస్తూ సేవ చేయాలి. అప్పుడు అతడు అనేక సంఘాలు కట్టగలడు. అంతేకాదు నశించిపోయే ప్రజలను రక్షించగలడు. ఆ సేవకుడు ఇద్దరి మధ్యలో సేవ చేసిన, 10,000 మంది మధ్యలో సేవ చేసిన అతడు చేయు సేవ ఫలభరితంగా ఉంటుంది, పరలోక రాజ్యము కట్టబడుతుంది. కావున నా ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని పిలుపు మేరకు సేవకు వచ్చినట్లయితే దేవునికి విధేయత చూపి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఆయన స్వరూపంలోనికి మార్చబడి దేవుని చిత్తానుసారంగా సేవ చేస్తే అనేక సంఘాలు కట్టగలుగుతావు, నశించిపోయే ప్రజలను రక్షించగలుగుతావు, దేవుణ్ణి సంతోషపరచగలుగుతావు.